జ్యోతి లక్ష్మి ఆడియో రిలీజ్ జరగబోతోంది. సి కళ్యాణ్ గారు, పూరి జగన్నాథ్ గారు, అలాగే మన జ్యోతి లక్ష్మి చార్మి, ఇక మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరి చేతుల మీదుగా. ఓకే, లెట్స్ లాంచ్ ది ఆడియో. జ్యోతి లక్ష్మి ఇది ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేసి ఓపెన్. యా, టేక్ దిస్ అవుట్. ఒకటి ఫస్ట్, రెండోది సెకండ్. Okay, now we'll ask our hero of Jyoti Lakshmi, who played opposite me, Satya, to speak a few words. First of all, చిరంజీవి గారు అన్నట్టు డ్రీమ్ చేయనివాడు వాడు డ్రీమ్ చేయలేని వాడు చచ్చిపోయినవాడితో సమానం అని అంటుంటారు. ఒక కోట్ నేను చదివాను. సో నా ఈ డ్రీమ్లో చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసిన పేరెంట్స్, మా అమ్మ నాన్న, మా చెల్లి, అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత నా డ్రీమ్ని షేర్ చేసుకున్న నా వైఫ్ దీపిక, వీళ్ళందరూ ఒక పార్ట్ అయితే పవర్ హౌస్ ఆఫ్ దిస్ మూవీ చార్మి గారు. సీరియస్లీ మీరు చూసినట్టయితే ఆవిడ స్టేజ్ మీద ఉంటేనే ఒక అందరూ విపరీతమైన ఎనర్జీ ఉంది. సో అట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ మూవీ, రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ కానీ ఆర్ట్ అన్నిట్లో. షీ ఆల్సో ది యాక్టర్. సో అమేజింగ్ చార్మి గారు. అట్ ద సేమ్ టైం సి కళ్యాణ్ గారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే ఇంకొకటి చెప్పి నేను ఆపేస్తాను, సారీ. అంటే సార్, మేము ఈ సినిమా చేయకముందు సార్ గురించి ఆబ్వియస్లీ సార్కి మేము అందరం ఫ్యాన్స్. అయితే సార్ చాలా తొందరగా అవగొట్టేస్తారు సినిమాలు. వన్ ఆఫ్ ద వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ అబౌట్ సార్ ఇస్ లైక్ చాలా ఫాస్ట్గా అవగొడతారని చెప్పి. అయితే ఈ సినిమా 35 డేస్లో అయిపోయింది. సో దాన్ని మేము బాధపడతాం, కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంటే బాగుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ Satya. You were very, very sweet in the film. And now I request the hero of today, Sunil Kashyap, to speak a few words, please. ఈ డే కోసం ఎప్పటి నుంచి వెయిటింగ్ అండి. నేను పెద్ద డైరెక్టర్స్కి వర్క్ చేయాలి నేను. సో టుడే ద డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ చార్మి గారు. థ్యాంక్ యూ సునీల్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ భాస్కర్ పట్ల గారు, సింగిల్ కార్డ్ ఫర్ జ్యోతి లక్ష్మి, టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. నాకు పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం, చాలా ప్యాషన్ నాకు ఆయనతో వర్క్ చేయడం. సో ఆ క్రమంలోనే ఇది నా 23వ సినిమా పూరి గారితో. సో థ్యాంక్ యూ అన్నయ్య. యాక్చువల్లీ హీరోయిన్లు అంటే ఆడియో ఫంక్షన్లకు కూడా రావడానికి డేట్లు ఉండవు. మమ్మల్ని మనం చూస్తుంటాం, చాలా తక్కువ మంది వస్తారు హీరోయిన్లు. అలాంటిది ఒక హీరోయిన్ వచ్చి
మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసుకొని అలాగ ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఒక సినిమాకి ఒక హైప్ తీసుకురావడానికి తన వంతు కృషి తను చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సునీల్ ఇంతవరకు వర్ధమాన సంగీత దర్శకుడు, ఇప్పుడు ప్రవర్ధమాన సంగీత దర్శకుడు అవుతాను నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన సాంగ్స్ చేశాడు. ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులందరికీ, సత్యాకి, శాండీకి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. Thank you so much. And now, the one and only Sampu. అందరికీ నమస్కారం అండి. ఒకరు డైలాగ్ చెప్తానండి, అంటే నా మనసులో మాట ఒకటి చెప్పాలి, దాని తర్వాత మీకోసం డైలాగ్ చెప్తా. ఒకరోజు ఫోన్ చేసి గురుగారు సినిమాలో చిన్న క్యారెక్టర్ రమ్మన్నారు. నేను ఆ రోజు అనుకున్నానండి, క్యారెక్టర్ చిన్నది పెద్దది కాదు, పూరి గారి డైరెక్షన్లో చేయడమే అదృష్టంగా భావించి నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. వస్తాయి జ్యోతిలక్ష్మి, అమెరికా రావే చెప్తా, వాట్స్ ఇట్స్ అందులో చూసుకుందాం, కమాన్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ Sampu. And now I request Jyoti Lakshmi's biggest strength, our C. Kalyan Garu, to speak a few words, please. ఈరోజు మీరందరూ ఇంత ఎంజాయ్ చేయటానికి, ఈ డయాస్ మీద ఉండేటువంటి వాళ్ళందరి ఫేసుల్లో ఇంత ఆనందం కలగటానికి, అలాగే 7 సంవత్సరాల క్రితం మా అన్నయ్యతో సినిమా చేద్దామని ప్రయత్నించి ఆ కోరిక ఈరోజు ఇంత ఆనందమైన ఫేస్లంతా ఒక డయాస్ మీద ఉండి దీన్నంతా మీరు ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ ఎనర్జీ ఇచ్చిన మా అన్నయ్య పూరి అన్నయ్య, అలాగే మా పార్ట్నర్ కంటే నా సిస్టర్, రియల్గా ఏదన్నా ఏమొద్దు నువ్వేం టెన్షన్ పడొద్దు అని నేను అంటుంటే రివర్స్లో నాకు చెప్పి రియల్గా టోటల్ టీమ్కి మీరెంత ఎనర్జీ పొందారో దానికంటే ఎక్కువ ఎనర్జీ పొందారు వీళ్ళందరూ. అది ఇచ్చినటువంటి మా చార్మి, సునీల్, హీ డన్ వెరీ గుడ్ జాబ్. ఇంకా అసలు మా అన్నయ్య టీం, ఎంటైర్ టీం ఈరోజు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళినా మేమందరం ఎంత పేరు తెచ్చుకున్నా ఓన్లీ 1 పర్సన్, దట్ ఈజ్ పూరి జగన్నాథ్. నేను చాలా సినిమాలు తీయచ్చు, కానీ ఈ సినిమాలో ఒక ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ప్రతి నిమిషం ఏ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసినటువంటి సినిమా నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ ఇది, బికాజ్ ఆఫ్ పూరి అండ్ చార్మి. ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి ఈ సీక్వెల్ని కంటిన్యూ చేస్తూ మేమందరం ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటి ఎనర్జెటిక్ టీంతో తీస్తున్నప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటుంది. ఇంకా డెఫినెట్గా మీ అందరికీ మామూలుగా మీ కళ్ళకి మీ మెదడుకి చార్మి సూపర్ స్వీట్స్ అందిస్తుంది ఈ సినిమాలో. ఎంజాయ్. థ్యాంక్ యూ సి కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు మాట్లాడతారు చార్మి గారు. ఇప్పుడు కాసేపు నేను హోస్ట్ అని మర్చిపోయి నేను నా ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేస్తే కొన్ని ఖచ్చితంగా మాట్లాడాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పటి వరకు ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఈ 2 రోల్స్ ప్లే చేస్తూ నాకు అర్థమైంది బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఎంతమంది కష్టపడతారు, ఆ కష్టమే వేరే. కానీ వాళ్ళందరూ ఎప్పుడూ బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఉంటారు. వాళ్ళందరికీ ద జ్యోతిలక్ష్మి టీమ్, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, the art department, all the assistants, the light men, the camera department, managers, local managers, production managers, mukhyanga, costume people, makeup artists, assistants, production guys, each and every one who's worked for Jyoti Lakshmi, they have all worked from the bottom of their heart. I can assure you that.
I thank each and everyone from the bottom of my heart. అందరు పేర్లు తీసుకుంటే అర్ధరాత్రి అయిపోద్ది. So sorry, I can't take each and everyone's name. And today's event was conducted by Happy Threads and Arush Media. చాలా బాగా కండక్ట్ చేశారు. I thank them also from the bottom of my heart. And ఇప్పుడు the one and only, the whole and soul of Jyoti Lakshmi, the mother and father, the darling, the sweetheart. One person who is loved by Pokri, Badri, businessman, Auto Johnny. Loved by each and everyone, Mr. Puri Jagannath. అందరికి మైండ్ బ్లాక్ అయిందా? అందరికీ నమస్కారం. ఒక 45 సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఒక నవల రాశారు. ఆ నవల పేరు మిసెస్ పరాంక్సం. 25 ఏళ్ల క్రితం ఆ కథ సినిమా తీయాలని, అప్పుడు నేను స్ట్రగ్లింగ్ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఆయన దగ్గరికి వెళ్ళి మీకు ఇవ్వడానికి డబ్బు లేదు, బట్ నాకు కథ కావాలి, నాకు డబ్బు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, నా కథ నా కోసం అట్టు పెట్టండి అని చెప్పాను. మళ్ళీ ఓ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను నేను డైరెక్టర్ అయినాక. సో అలా ఎప్పటి నుంచో ఉండిపోయిన నా మైండ్లో ఉండిపోయిన కథ ఈ జ్యోతిలక్ష్మి. నేను రూమ్ మారిన ప్రతిసారి నాతో పాటు ఆ పుస్తకం కూడా నాతో పాటు రూమ్ మారేది. సో 6 years బ్యాక్, అసలు యాక్చువల్లీ చార్మికి నేను కథ చెప్పింది 6 years బ్యాక్. అప్పుడు చేద్దాం అనుకున్న కథ అది ఎందుకో అలా అలా కుదరలేక అలా పోసుకొని ఫైనల్గా ఇప్పుడు వచ్చింది. అండ్ 6 ఏళ్ళు తర్వాత కూడా నేను చార్మితోనే చేయడానికి కారణం ఏంటో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక పవర్ హౌస్ కావాలి ఈ సినిమా చేయడానికి, ఒక ఎనర్జీ అమ్మాయి కావాలి నాకు. అండ్ చార్మి ఎరక్కొట్టేసింది. అండ్ ఈ సినిమాలో తను ఇంకో క్యారెక్టర్ ఏంటంటే యాక్టింగ్ కాకుండా పక్కన ప్రొడక్షన్ చూడటం. అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనే సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. పక్కనే వాళ్ళందరితో కుయ్యిని యుద్ధాలు చేస్తూ అరుచుతూ షార్ట్ రెడీ అంటే వచ్చి జ్యోతి లక్ష్మిని టేక్ చేసేది. అండ్ హ్యాట్స్ ఆఫ్ చార్మి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆటో జానీ రెడీ అవుతుంది. అలాగే ఇవాళ మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ ఇస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈ సినిమా కాదు నెక్స్ట్ సినిమా కూడా తనతోనే వర్క్ చేస్తున్నాను. సో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. అలాగే మా తమ్ముడు భాస్కర్ భట్ల గురించి నేను పొగడాల్సింది ఏం లేదు, ఎందుకంటే ప్రతి సినిమాకి అన్ని మంచి పాటలు ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తాడు కూడా. అండ్ విందా ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ, చాలా తక్కువ టైంలో చాలా బాగా తీశాడు సార్. తనకి వెళ్ళాడు యాక్చువల్లీ విందా. అండ్ మా హీరో సత్య చాలా వండర్ఫుల్ పర్సన్. నేను సత్యతో లవ్లో ఉన్నాను నేను. అలాగే ఈ సినిమాలో నేను చాలామంది కొత్త యాక్టర్లతో వర్క్ చేశాను, కొత్త టెక్నీషియన్స్తో, కొరియోగ్రాఫర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, వాళ్ళందరితో పనిచేయడం నేను చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎక్కడో ముసలోడిని అయిపోతున్నానేమో అన్న భయం వాళ్ళతో పనిచేసి నాకు పోయింది నాకు. అలాగే మా అన్నయ్య సి కళ్యాణ్, ఆయనతో ఎప్పటి నుంచి అనుకున్నది ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆయనతో వండర్ఫుల్ ఆయనతో వర్క్ చేయటం. ఒక 6 ఏళ్ల క్రితం ఒక కథ రాసి 2-3 హీరోలు చెప్తే భయపడి చేయనని చెప్పారు. ఆ కథ రాత్రి చెప్పారు అన్నయ్యకి, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి చేస్తానన్నా అని చెప్తున్నాడు ఆయన. సో మనం చేస్తున్నాం అన్నయ్య, అది మాట తప్పొద్దు. కమిట్మెంట్. అండ్ ఇవాళ ఇక్కడ లేరు బ్రహ్మానంద్ గారు, ఆయన వచ్చి ఇందులో స్పెషల్ రోల్ చేశారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను, ఆయన వచ్చి ఉంటే బాగుండేది. సో ఈ జ్యోతిలక్ష్మి
హిట్ మా అందరికీ ఒక కొత్త ఎనర్జీని ఇవ్వబోతుంది. ఇలాంటి సినిమాలు చేయాలనే ధైర్యాన్ని ఇవ్వబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే జ్యోతిలక్ష్మి 2 స్టార్ట్ చేయాలని మా అందరి కోరిక. సో ఫైనల్గా ఈ సినిమా క్రెడిట్ అంతా చార్మి కౌర్. చాలా చిన్న పని చేయలేదు ఈ సినిమాలో. సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది తెర మీద తెర వెనక. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు చార్మి. Thank you. Thank you so much. And to download Jyoti Lakshmi songs and videos, please go on www.jyotilakshmi.com. And ఇప్పుడు ఈ సినిమా అంతా మనం పార్టీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేసాం కాబట్టి ఇప్పుడు స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ ఒక్క స్టెప్ గిలా 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 గిలా. Thank you each and everyone. Love you. Do watch Jyoti Lakshmi release